ఏ పర్సన్ ఇన్వెస్టెడ్ ఎ సమ్ ఆఫ్ 66,300 రూపీస్ ఇన్ 2 పార్ట్స్. నేను ఈ క్వశ్చన్ తెలుగులో చదువుతాను. ఒక అతను 66,300 రూపాయలని 2 భాగాలుగా చేసి, ఒక భాగము పెద్ద కొడుకు పేరు మీద, ఒక భాగం చిన్న కొడుకు పేరు మీద ఒక స్కీమ్లో పెట్టాడు. ఆ పెద్ద కొడుకు చిన్న కొడుకు యొక్క ఏజ్ వచ్చేసి 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాయి. ఆ స్కీమ్ ఏం చేస్తుంది అంటే తనకి 10% ప్రయాణం, అంటే ప్రతి సంవత్సరము 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ తనకి ఇస్తుంది. ఈ అమౌంట్స్ ఎలా డిసైడ్ చేసాడు తను అంటే, ఇద్దరికి 18 ఏళ్ళు వచ్చాక ఇద్దరికి వచ్చే అమౌంట్స్ రెండు సేమ్ ఉండేలాగా చూశాడు. అంటే పెద్ద కొడుకు 18 ఏళ్ళు వచ్చినప్పుడు చిన్న కొడుకు 18 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇద్దరికి సేమ్ అమౌంట్ బ్యాక్ వచ్చేలాగా ఈ 66,300ని ముక్కలు చేసి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే, పెద్ద కొడుకు పేరు మీద ఎంత ఇన్వెస్ట్ చేశాడు, చిన్న కొడుకు పేరు మీద ఎంత ఇన్వెస్ట్ చేశాడు అని అడుగుతున్నాడమ్మా. సో ఈ క్వశ్చన్ చదవగానే ఫస్ట్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాజిక్ కరెక్ట్ గా తెలిస్తే, మనకి ఇద్దరు కొడుకుల పేరు మీద 2 ఏళ్ల గ్యాప్ ఉంది, అంటే వాళ్ళ ఏజ్ లో 2 ఏళ్ల గ్యాప్ ఉంది, అండ్ 10% ప్రయాణం కాంపౌండ్ అన్నాడు. కాబట్టి వాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం చెప్తున్నాడంటే, ఆ 66,300 రూపాయలని 121:100 రేషియోలో డివైడ్ చేయమని చెప్తున్నాడమ్మా. 121:100 అంటే రెండు కలిపి 221 ముక్కలు ఉన్నాయి కదా రేషియోలో. మరి 66,300ని నేను 221 పార్ట్స్ చేస్తే కరెక్ట్గా 221,3,663 కదమ్మా. అంటే ఈచ్ పార్ట్ 300 వస్తుందమ్మా. అంటే దాని అర్థం ఏంటంటే, చిన్న కొడుక్కి 100 ముక్కలు ఇవ్వాలి అంటే 30,000 ఇవ్వాలి, పెద్ద కొడుక్కి 121 పార్ట్స్ ఇవ్వాలి అంటే 36,300 ఇవ్వాలి. సో ఇక్కడ పెద్ద కొడుకు అడిగాడు కాబట్టి 36,300 వాడి పేరు మీద ఇన్వెస్ట్ చేశాడు అని ఆన్సర్ తెలిసిపోతుంది.